శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామకృష్ణాద్యవతారముల పెదప భక్తుడైన భద్రుణ్ణి రక్షించడం కోసం, ఆయనకు దర్శనమివ్వడం కోసం శ్రీమన్నారాయణమూర్తి రామవత్ శుభం అని చెప్పి రాముడి వలె తిరిగి రామరూపాన్ని ధరించి సీతారామ లక్ష్మణులుగా దర్శనమిచ్చారు. ఇక్కడ ఉండేటువంటి మూర్తిమత్వంగా చూస్తే స్వామి చతుర్భుజాలతో ఉంటారు. నారాయణ చిహ్నంగా శంఖచక్రములు, రాముడి యొక్క చిహ్నంగా ధనుర్బాణాలు ధరించి, వామాంకమున సీతా మహాలక్ష్మితో, వామపార్శ్వంలోనే లక్ష్మణస్వామితో ఓంకారరాముడిగా, వైకుంఠరాముడిగా, భద్రాద్రి రాముడిగా, మోక్షరాముడిగా, మూలరాముడిగా, రామనారాయణమూర్తిగా స్వామివారు వేంచేస్తున్నారు. ఆ భక్తుడైన భద్రుడి దర్శనానంతరం ఆ భక్తుడి యొక్క కోరిక మేరకు కల్పాంతం వరకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మోక్షాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం రామచంద్రమూర్తి ఇక్కడ వేంచేసి ఉంటానని వారికి కోరిక తీర్చారు. ఆ తదుపరి దమ్మక్క యొక్క స్వప్నంలో కనబడి రామదాసు గారి ద్వారా ఆలయ నిర్మాణాదులు, అలాగే అర్చనాదులు, ఆభరణాదులు ఆయన స్వీకరించాడు. తదుపరి రామదాసు ఆ నిజాం నవాబు యొక్క జైల్లో బందీ అయితే 12 సంవత్సరాల పెదప రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కలిసి వెళ్ళి ఆ భక్తుడైన భద్రాద్రి రామదాసుని జైలు నుంచి విడిపించారు. ఆ రామదాసు గారు ఎన్నో కీర్తనలతో స్తుతించారు. దాశరథి శతకంతో స్తోత్రం చేశారు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధిని ఆ మకుటంతో శతకం రాశారు. తదుపరి తూము నరసింహదాస్ గారు, వరద రామదాసు గారు, ఎందరో భక్తులు, ఎందరో మహానుభావులు రావటం, స్వామిని స్తుతించడం, ఇక్కడ ఆరాధించడం జరిగింది. అంతకుముందే తిరుమంగ ఆళ్వార్లు అనేటువంటి ఆళ్వార్లు వచ్చి ఇక్కడ స్వామిని సేవించి వారి చేసినట్టుగా గురు పరంపర ప్రభావంలో తెలియజేస్తున్నారు పెద్దలు. తదుపరి ఆదిశంకరాచార్యులు గారు కూడా సేవించినట్టుగా మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండ దండంకరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఈ భద్రాచల దేవస్థానంలో చైత్రమాసంలో శ్రీరామనవమి ప్రయుక్త మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సీతారామ కళ్యాణం జగద్విదితమే కదా. అలాగే మార్గళిలో ధనుర్మాసంలో అధ్యయనోత్సవాలు 21 రోజులు జరుగుతాయి. ప్రతి నెల కూడా అనేక ఉత్సవాలతోటి స్వామివారి కైంకర్యాలు జరుగుతుంటాయి. భక్తులందరూ వచ్చి సేవించి తరిస్తున్నారు. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.